పూలే ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చంతో సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఇక సీఎస్ శాంతికుమారితో పాటు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ భేటీలో పాల్గొన్నారు. ఏపీ నుంచి చంద్రబాబుతో పాటు ముగ్గురు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎస్ అధికారులు పాల్గొన్నారు. ప్రజాభవన్ లోపలికి స్వయంగా చంద్రబాబును తీసుకెళ్లిన రేవంత్ కాళోజీ రాసిన నా గొడవ పుస్తకాన్ని బహూకరించారు. ఇక సీఎంల భేటీపై మనతో మాట్లాడడానికి అద్దంకి దయాకర్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. దయాకర్ గారు, ఇంతకీ రెండు రాష్ట్రాల మధ్య విభజన అంశాల పరిష్కారం కానివి ఏమేమి ఉన్నాయి సార్? గుడ్ ఈవినింగ్. విభజన అంశాలతో పాటు కొన్ని కొత్త అంశాలు కూడా వచ్చినాయి కాబట్టి వాటి పరిష్కారానికి ఇరు ముఖ్యమంత్రుల యొక్క భేటీ అనేది ప్రాధాన్యత ఉన్నది. గతంలో అది కేసీఆర్ గారు అండ్ చంద్రబాబు గారు, తర్వాత కేసీఆర్ గారు, జగన్ గారు, వీళ్ళిద్దరి నేపథ్యంలో కాలేదు. ఏది ఒకటేమో ఉమ్మడి ప్రయోజనాల కోసం బిల్లో పెట్టిన అంశాలు, ఇటువైపు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే గిరిజన యూనివర్సిటీ కానీ, మన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇవి ఉండే. అటువైపు స్పెషల్ స్టేటస్ ఉంది, తర్వాత ప్రత్యేక జోన్ వైజాగ్ జోన్ ఉంది, ఇంకా కొన్ని అంశాలు అటు కూడా ఉన్నాయి. ఉమ్మడి ప్రయోజనాలు రాలేదు, ఎవరి ప్రయోజనాలు ఇప్పుడు ఆస్తుల పంపకం ఒకటి ఉంది, ఉద్యోగుల బదిలీలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న కొన్ని ఆస్తుల మీద ఆంధ్రప్రదేశ్కి హక్కు ఉంటే అక్కడ ఉన్న ఆస్తుల మీద తెలంగాణకు హక్కు ఉంది. లైక్ తిరుపతి కానీ లేదంటే ఇతరత్ర ఉమ్మడి ప్రయోజనాలు ఉంటాయి. వాటిని ఏ విధంగా షేర్ చేసుకోవాలనే దాని దగ్గర ఎవరు కూడా ఒక క్రాస్ టేబుల్ మీటింగ్ జరగలేదు, కరెక్ట్ గా ఒక ఎజెండాతో జరగలేదు. నీటి పంపకం అనేది ప్రధాన సమస్యగా మారుతున్నది ప్రతిసారి. తర్వాత ఇప్పుడు ఏదో కొత్తగా వీళ్ళు అంటున్నారు, ఏది 7 మండలాల బదిలీలకు సంబంధించిన అంశంలో అది స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న అప్పుడు కేసీఆర్ గారు దాన్ని నెగ్లెక్ట్ చేసిన పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు తక్కువ ముంపు ప్రాంతాలతో ఉండొచ్చు, కానీ ఆల్రెడీ ఆర్డినెన్స్ కు చట్టబద్ధత వచ్చింది కాబట్టి దాని మీద చర్చ ఉండాల్సిన అవసరం ఉందా, ఎట్లా ఉంటుంది అనేది ఒక చర్చ అయితే, నీటి పంపకాల విషయంలో గోదావరి జలాలు, తర్వాత కృష్ణా జలాలు, ఈ రెండింటి మధ్య అప్పుడప్పుడు సమస్య వస్తున్నది. ముఖ్యంగా కృష్ణా జలాల్లో ప్రతిసారి సమస్య వస్తున్న పరిస్థితిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అది అపెక్స్ కౌన్సిల్ కు పోతే అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండి మళ్ళీ సమస్య జటిలం అవుతుంది. కాబట్టి మన స్థాయిలోనే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేకించి రెండు రాష్ట్రాలకు నా ఉద్దేశంలో ఏంటంటే కొత్త ప్రతిపాదనలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నూతన ఆర్థిక మండలిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సపోజ్ మనకు హైదరాబాద్ టు విజయవాడ ఒక కారిడార్, ఇటు హైదరాబాద్ టు కర్నూలు ఒక కారిడార్, హైదరాబాద్ టు భద్రాచలం, తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టుకుంటే ఇటు అంశాల మీద కూడా ప్రతిపాదనలు తెచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వాలు. కాబట్టి ఏదున్నా ఇద్దరు కలిసి ఎదగడానికి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అది రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారితో ఇది ఇరు రాష్ట్రాల మధ్యన సఖ్యత కుదిర్చి ఒక పాజిటివ్ కోణంలో ముందుకు పోద్దనే ఆశ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చట్టం తయారు చేసేటప్పుడు కూడా, విభజన చట్టం తయారు చేసేటప్పుడు కూడా విడిపోయిన ఏ విధంగా కలిసి ఉండొచ్చు, ఇద్దరికి ఒకరికొకరు సహకరించుకోవచ్చు అనేది చాలా అంశాలు రెండు రాష్ట్రాల మేధావులు సూచించిన వాటిని పెట్టినాం మనం. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సమస్య ఉండదు. ఇటు ఇక్కడ ఉన్న సమస్యల్ని అక్కడ కూడా సావధానంగా వినడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా ఉండడం అనేది ఇక్కడ ఒక పాజిటివ్ కోణం. కాబట్టి ఇప్పటి నుంచి ఏ అంశాల మీద తెలుగు రాష్ట్రాలు మనం విడిపోయినా ఒకటిగా ఉన్నామనే ఒక స్ఫూర్తిని దేశానికి ఇచ్చే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ భేటీ జరుగుతున్నది. ఏమైనా నూతన అంశాలు, కొత్త అంశాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు రెండు సమస్యలు అవుతున్నాయి. గతంలో టీఆర్ఎస్ ఏదో వార్ రూమ్ అని పెట్టి ఏదో సమస్య పరిష్కరించినట్టుగా నమ్మజూసినప్పుడు కూడా చాలా కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. వాటిని మనం ఎట్లా చేసుకోవాలనేది. కాబట్టి ప్రత్యేకించి అయితే నేను అనుకుంటున్నా, ఇక్కడ ఉన్న ఆస్తుల మీద హక్కు కోసం, వాటా కోసం వాళ్ళు సెక్షన్ 8 లో అంశాలు కానీ 9, 10 లో ఉన్న అంశాలు కానీ వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి రైట్ఫుల్ యాక్టివిటీ ఉంది. కానీ అక్కడ ఉన్న ప్రాపర్టీస్ మీద కూడా మనకు కొంత ఉంటుంది. కాబట్టి అవి రెండు ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో ఇప్పుడు మనం క్రాస్ టేబుల్ జరుగుతుంది. సో ఏది ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా, వాళ్ళతో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా, రేపు స్పెషల్ స్టేటస్ వస్తుంది, లేకపోతే అమరావతికి సంబంధించి వాళ్ళు చర్చ తెచ్చుకున్నప్పుడు
కలిసి లబ్ధి పొందేది ఎలా, ఇది మాత్రమే చర్చ ఉంటది. కాబట్టి చాలా మంది కొంతమంది ఏదో అమరావతి దానికి ఏదో క్యాపిటల్ అయితే హైదరాబాద్కి ఏదో నష్టం వస్తుంది, లేకపోతే వాళ్ళకి స్పెషల్ స్టేటస్ వస్తే ఏదో తెలంగాణకి ఏదో నష్టం జరుగుతుంది అనే ఉద్దేశాలని బయట పెడుతున్నారు. వాటిని మనం అసలు ఆ విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా హైదరాబాద్ రేపు దేశంలోనే మంచి సిటీ కాబోతున్నది కాబట్టి ఇలాంటి ఈ వదంతులో లేకపోతే పుకార్లో నమ్మాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం మీద రెండు ప్రభుత్వాలు, రెండు ప్రాంతాలు ఒత్తిడిని పెంచి ఈ అదనపు అంశాలు కూడా ఇప్పుడు ఐటీఆర్ ప్రాజెక్టు మనం చట్టంలో ఇచ్చినాం. ఐటీఆర్ ప్రాజెక్టు ఉన్నప్పుడు వాళ్ళు తీసేసింది. ఇప్పుడు ఐటీఆర్ ప్రాజెక్టు మనం తెచ్చుకోవచ్చు. ఐటీఆర్ ప్రాజెక్టు వల్ల లక్షల ఉద్యోగాలు వస్తాయనేది వాస్తవం. ఐటీఆర్, ఓఆర్ఆర్, తర్వాత RRR మధ్యన మనం ఎన్నో కంపెనీలను, ఫ్యాక్టరీలు, వివిధ రకాల హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా కానీ, లేదంటే ఇతరత్ర ఉపాధి కల్పనకు సంబంధించిన నూతన పరిశ్రమలు నెలకొల్పడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఐటీఆర్ను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఆ ప్రాంతం కూడా సహకరించే విధంగా మనం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ప్రభుత్వంలో కొంత క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి దాన్ని కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణకు మరింత లబ్ధి చేకూర్చే అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ప్రతిపాదనలుగా ఉంటాయి. త్వరలోనే మనకు ఒక గంటన్నరలుగా ఆ అంశాలు కూడా వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తన పాజిటివిటీని అయితే ఆంధ్రప్రదేశ్లకు చెప్పే అవకాశం ఉంది ఈ సమావేశంతో. శేఖర్ గారు, అంటే మీరు ఇందాక నీటి విషయంలో చెప్పినట్టు కృష్ణా జలాలపై వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. ఈ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎందుకు పరిష్కరించుకోలేకపోతుంది? అంటే ఇప్పుడు ఈ భేటీ తర్వాత ఈ వివాదంపై ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఎస్, ఇప్పుడు బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ ఉన్నది. ఆ మిగులు జలాలకు సంబంధించిన అంశం. మనకు వరదలు వచ్చినప్పుడు సమస్య రావట్లేదు. ప్రతి 4 సంవత్సరాలకు సహజ కరువు వస్తుంది, 20 years కు దీర్ఘకాలిక కరువు వస్తుంది. ఇది మనకు ఎకలాజికల్ గా మనకున్న ఇన్ఫర్మేషన్. కాబట్టి ఆ 4 years కు వచ్చేటప్పుడు నీటి వాటాను వాడుకోవడం అనేది సైంటిఫిక్ ఒక అప్రోచ్ తో మనం ముందుకు వెళ్తే, ఇప్పుడు బ్రజేష్ కుమార్ మిశ్రాది కూడా ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది కానీ పంపకాలు, ఇప్పుడు వాళ్ళు రాయలసీమ ఎత్తిపోతుల పథకం కట్టిండ్రు, అటువైపు మీకు ఏంది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ పంచాయతీ అట్నే ఉన్నది. కానీ నీకు నీళ్ళు వచ్చినప్పుడు ఆ సమస్యలు రావు. శ్రీశైలం నిండి ఉంటుంది, నాగార్జున సాగర్ నిండి ఉంటుంది. కానీ వేరే కొంచెం ఈ స్కేర్స్ వచ్చినప్పుడు, ఏదైతే కరువు వచ్చినప్పుడే అంశాలు వస్తుంది. కాబట్టి ఇప్పుడు తుంగభద్రలోని వాటా కానీ, ఇటువైపు కృష్ణాలోని వాటా కానీ మనం మరిన్ని రిజర్వాయర్లు కట్టుకొని అటు ఇటు ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇంకా కొత్త ప్రతిపాదన గతంలో వాళ్ళు చేసి వదిలేసిండ్రు. గోదావరి మిగులు జలాలను మనం కృష్ణాకు మరలింపుకోవచ్చు. అది ఖమ్మం నుంచి, మీన్స్ అది ఇది సీతారామ ప్రాజెక్ట్ నుంచా, అంతకంటే ముందు నుంచా, లేదంటే పోలవరం బ్యాక్ వాటర్ నుంచా తీసుకొచ్చి మనం అవసరమైతే పులిచింతల్లో పోసుకోవచ్చు, లేదంటే నాగార్జున సాగర్లో కూడా తెచ్చి వేసుకోవచ్చు. నాగార్జున సాగర్లో ప్రతిసారి కొంత ఇబ్బంది అవుతున్నది. 300 TMCలే. అది మళ్ళీ హైదరాబాద్కు నీటి వాడకం కొరకు మనం దాదాపు 16 TMCలు ఎత్తుకుంటున్నాం ప్రతి ఒక్క పైప్కే. అది 3-4 ఫేజ్లకు వచ్చింది. అంటే దాదాపు 40-50 TMCలు మనం నాగార్జున సాగర్, హైదరాబాద్ వాడుకుంటుంది. సో అలాంటప్పుడు మనం నాగార్జున సాగర్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేయడం ఎట్లా? పులిచింతల బ్యాక్ వాటర్తో తీసుకురావచ్చా, లేదంటే గోదావరి నుంచి తీసుకొచ్చి పులిచింతల నుంచి మళ్ళీ రివర్స్ పంపింగ్తో తీసుకురావచ్చా? ఇట్లాంటి యొక్క నూతన ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది. ఏదున్నా మిగులు జలాలు దాదాపు 5000 TMCల పైచిలకు మనకు గోదావరిలో పోతున్నాయి. కాబట్టి వాటిని ఏ విధంగా కృష్ణాకి మళ్ళించుకుని రెండు ప్రాంతాలు మనం సస్యశ్యామలం కావచ్చు ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా చాలా ప్రతిపాదనలు వచ్చినా కూడా ఆ ముఖ్యమంత్రులు వాటి మీద చర్చలు పెట్టలేదు. మనకెందుకు వచ్చిన పీడ, ఇదాన్ని మనం ఎందుకు చేయాలి, వీటిని ఏదో మనం ముఖ్యమంత్రి అయినామనే ఆలోచనతో ఉండే. కానీ భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా నీళ్ళని మనం సహజంగా వాడుకునే ప్రక్రియను చేసుకోగలిగితే మాత్రం ఎక్కువ లాభాలు ఉంటాయి. అటు పల్నాడు నుంచి మీకు రాయలసీమల వరకు కూడా నీళ్లు వెళ్ళే ఒక ప్రక్రియ గతంలో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా కేసీఆర్ వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం డెఫినెట్ గా పట్టించుకుంటది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది, టీడీపీ అక్కడ ఉంది, ఇక్కడ రావాలని అనుకుంటది. కాబట్టి ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కొరకైనా వాళ్ళు కొన్నిసార్లు మనం తగ్గినా, కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ తగ్గాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ తగ్గినా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లో మనం భవిష్యత్తులో ఉండాల్సిన అవసరం అయితే ఉంటది. ప్రత్యేకించి రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా లబ్ధి పొందే అంశాలు, క్యారిడార్లకు సంబంధించిన అంశం ఉంది కదా. ఇప్పుడు సపోజ్ బేగంపేట ఎయిర్పోర్ట్ కనుక రికవర్ చేసి
ఈ ప్రతి డొమెస్టిక్ ఫ్లైట్స్ కనుక మనం బేగంపేట నుంచి నడుపుకోగలిగి డిఎంఆర్ తో అగ్రిమెంట్ కనుక చేసుకోగలిగితే, ఇప్పుడు నోయిడాకు ఢిల్లీది ఎట్లా ఉందో రెండు పక్క పక్కనే ఉన్నా ఇది ఎక్కువ బిజినెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే హైదరాబాద్ లో ఉండే ఆంధ్ర కానీ లేకపోతే చెన్నై కానీ లేకపోతే మహారాష్ట్ర వాళ్ళకు కూడా డొమెస్టిక్ ఫ్లైట్స్ కు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రతిపాదనలు కూడా సమాజం నుంచి వస్తుంది కాబట్టి ఏ విధంగా మనం లబ్ధి పొందగలుగుతామో వాటి గురించి అందరం ఆలోచించుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ప్రథమ ఉద్దేశం. దీంట్లో వచ్చిన అబ్జర్వేషన్స్ తోని ప్రజలు కూడా దీని మీద ఓపెన్ గా చర్చించుకుంటారు కాబట్టి ఇంకా విచ్ ఈస్ ద బెటర్ ఆల్టర్నేటివ్ అనేది కూడా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ దయాకర్ రావు గారు.